హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం కరెంటుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ను క్లియర్గా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? వేసవి కాలంలో కరెంటు కోతలు ఎక్కువగా ఉంటాయి కదా. కరెంటు కోత ఉంది అని ఇలా చెప్పాలి. దేర్ ఈజ్ ఏ పవర్ కట్. దేర్ ఈజ్ ఏ పవర్ కట్. ఈదురు గాలులు వీచినప్పుడు సాధారణంగా కరెంటు పోతూ ఉంటుంది కదా. ఈదురు గాలుల కారణంగా విద్యుత్తు అంతరాయం ఏర్పడింది అని ఇలా చెప్పాలి. విండ్ స్టార్మ్స్ హ్యావ్ కాజ్డ్ ద పవర్ అవుటేజ్. విండ్ స్టార్మ్స్ హ్యావ్ కాజ్డ్ ద పవర్ అవుటేజ్. ఒక్కోసారి మనకి రాత్రిళ్ళు కరెంటు పోతే తెల్లవార్లు ఉండదు కదా, అప్పుడు రాత్రంతా కరెంటు లేదు అని ఇలా చెప్పాలి. దేర్ వాజ్ ఎ పవర్ అవుటేజ్ ద ఎంటైర్ నైట్. దేర్ వాజ్ ఎ పవర్ అవుటేజ్ ద ఎంటైర్ నైట్. ఈ రోజుల్లో మనం చాలా ఎక్కువగా విద్యుత్తు మీద ఆధారపడుతున్నాం కదా, అందుకే మనం విద్యుత్తును ఆదా చేయాలి అని ఇలా చెప్పాలి. వీ షుడ్ సేవ్ ఎలక్ట్రిసిటీ. వీ షుడ్ సేవ్ ఎలక్ట్రిసిటీ. చాలామంది అవసరం లేకపోయినా లైట్లను ఫ్యాన్లను వేసి ఉంచి విద్యుత్తును వృధా చేస్తూ ఉంటారు కదా, అప్పుడు అవసరం లేని లైట్లను ఆపివేయండి అని ఇలా చెప్పాలి. టర్న్ ఆఫ్ ద లైట్స్ వెన్ దే ఆర్ నాట్ ఇన్ యూజ్. టర్న్ ఆఫ్ ద లైట్స్ వెన్ దే ఆర్ నాట్ ఇన్ యూజ్. అలాగే మా ప్రాంతంలో కరెంటు పోవడం చాలా అరుదు అని ఇలా చెప్పాలి. పవర్ ఫెయిల్యూర్స్ ఆర్ వెరీ రేర్ ఇన్ అవర్ ఏరియా. పవర్ ఫెయిల్యూర్స్ ఆర్ వెరీ రేర్ ఇన్ అవర్ ఏరియా. మన ఇంట్లో కరెంటు పోయినప్పుడు పక్క వాళ్ళ ఇంట్లో కరెంటు ఉందో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీ ఇంట్లో కరెంటు ఉందా అని ఇలా అడగాలి. Do you have power supply in your home? Do you have power supply in your home? అలాగే నిన్న మా కాలనీ మొత్తం కరెంటు పోయింది అని ఇలా చెప్పాలి. There was a power outage in our entire colony yesterday. There was a power outage in our entire colony yesterday. వేసవి కాలంలో కరెంటు కోతలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా. వేసవిలో కరెంటు కోతలు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తాయి అని ఇలా చెప్పాలి. పవర్ కట్స్ కాజ్ ఎ గ్రేట్ ఇన్కన్వీనియన్స్ డ్యూరింగ్ ద సమ్మర్. పవర్ కట్స్ కాజ్ ఎ గ్రేట్ ఇన్కన్వీనియన్స్ డ్యూరింగ్ ద సమ్మర్. ఈదురు గాలులు వీస్తున్నప్పుడు ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు కదా. ప్రతికూల వాతావరణం కారణంగా కరెంటు నిలిపివేశారు అని ఇలా చెప్పాలి. పవర్ హ్యాస్ బీన్ కట్ ఆఫ్ డ్యూ టు బ్యాడ్ వెదర్. పవర్ హ్యాస్ బీన్ కట్ ఆఫ్ డ్యూ టు బ్యాడ్ వెదర్. వాతావరణం బాగోనప్పుడు ఒక్కోసారి విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి కదా, అప్పుడు వోల్టేజ్లో హెచ్చుతగ్గులు వస్తున్నాయి అని ఇలా చెప్పాలి. ద వోల్టేజ్ ఈజ్ ఫ్లక్చుయేటింగ్. ద వోల్టేజ్ ఈజ్ ఫ్లక్చుయేటింగ్. కరెంటు పోయి మళ్ళీ వచ్చినప్పుడు కరెంటు వచ్చింది అని ఇలా చెప్పాలి. పవర్ హ్యాస్ బీన్ రిస్టోర్డ్. పవర్ హ్యాస్ బీన్ రిస్టోర్డ్. కరెంటు తీగలను కానీ లేదా విద్యుత్ పరికరాలను కానీ ముట్టుకున్నప్పుడు ఒక్కోసారి విద్యుత్ ఘాతానికి గురవుతూ ఉంటాం కదా, అతడు విద్యుత్ ఘాతానికి గురయ్యాడు అని ఇలా చెప్పాలి. హీ వాజ్ ఎలక్ట్రోక్యూటెడ్. హీ వాజ్ ఎలక్ట్రోక్యూటెడ్. అలాగే మా ప్రాంతంలో కరెంటు కోత ఉంది అని ఇలా చెప్పాలి. వీ హ్యావ్ పవర్ కట్ ఇన్ అవర్ ఏరియా. We have power cut in our area. కరెంటు పోయినప్పుడు ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడానికి కరెంటు ఎప్పుడు వస్తుంది అని ఇలా అడగాలి. When will the power be restored? When will the power be restored? గ్రామాల్లో కరెంటు పోవడం సర్వసాధారణం అని ఇలా చెప్పాలి. Power outages are common in villages. Power outages are common in villages. కరెంటు ఎప్పుడు పోయిందో తెలుసుకోవడానికి కరెంటు ఎప్పుడు పోయింది అని ఇలా అడగాలి. When did the power go off? When did the power go off? కరెంటు పోయి చాలాసేపటి వరకు రాకపోతే ఇప్పటి వరకు కరెంటు రాలేదు అని ఇలా చెప్పాలి. Power has not been restored yet. Power has not been restored yet. అలాగే రాత్రి 9 గంటలకు కరెంటు వస్తుంది అని ఇలా చెప్పాలి. Power will be restored by 9 p.m. Power will be restored by 9 p.m.
ఈ సమయంలో నగరం మొత్తం కరెంటు కోత ఉంది అని ఇలా చెప్పాలి. There is a power cut in the entire city at this time. There is a power cut in the entire city at this time. సాధారణంగా వేసవి కాలంలో విద్యుత్ వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది కదా. వేసవిలో విద్యుత్ వినియోగం పెరిగింది అని ఇలా చెప్పాలి. Power consumption has increased during the summer. Power consumption has increased during the summer. కొన్ని ప్రాంతాలలో విద్యుత్ కోతలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా. మా ప్రాంతంలో తరచుగా కరెంటు కోతలు ఉంటాయి అని ఇలా చెప్పాలి. We have frequent power cuts in our locality. We have frequent power cuts in our locality. అలాగే కరెంటు పోయింది అని ఇలా చెప్పాలి. పవర్ వెంట్ ఆఫ్. పవర్ వెంట్ ఆఫ్. ఫ్యాన్ అనవసరంగా తిరుగుతున్నప్పుడు ఫ్యాన్ స్విచ్ ఆపేయండి అని ఇలా చెప్పాలి. ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్. ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్. అలాగే స్విచ్ వేయండి అని ఇలా చెప్పాలి. టర్న్ ఆన్ ద స్విచ్. టర్న్ ఆన్ ద స్విచ్. ఉపయోగించని పరికరాల ప్లగ్లు తీసివేయండి అని ఇలా చెప్పాలి. అన్ప్లగ్ ద డివైసెస్ దట్ ఆర్ నాట్ ఇన్ యూస్. అన్ప్లగ్ ద డివైసెస్ దట్ ఆర్ నాట్ ఇన్ యూస్. ఒక్కోసారి మనం ఫ్యాన్ స్విచ్ వేసినా కానీ తిరగదు కదా, అప్పుడు ఫ్యాన్ తిరగడం లేదు అని ఇలా చెప్పాలి. ద ఫ్యాన్ ఈజ్ నాట్ టర్నింగ్ ఆన్. ద ఫ్యాన్ ఈజ్ నాట్ టర్నింగ్ ఆన్. అప్పుడప్పుడు స్విచ్లు సరిగా పనిచేయవు కదా, అప్పుడు స్విచ్ సరిగా పనిచేయడం లేదు అని ఇలా చెప్పాలి. స్విచ్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. స్విచ్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఒక్కోసారి విద్యుత్ సరఫరా ఎక్కువగా ఉంటుంది కదా, అప్పుడు ప్రస్తుతం వోల్టేజ్ ఎక్కువగా ఉంది అని ఇలా చెప్పాలి. ద వోల్టేజ్ ఈజ్ హై అట్ ద మూమెంట్. ద వోల్టేజ్ ఈజ్ హై అట్ ద మూమెంట్. విద్యుత్ సరఫరా ఎక్కువైనప్పుడు ఫ్యూజ్ పోతుంది కదా, ఫ్యూజ్ పోయింది అని ఇలా చెప్పాలి. ఫ్యూజ్ హ్యాస్ బ్లోన్. ఫ్యూజ్ హ్యాస్ బ్లోన్. ఫ్యూజ్ పోయినప్పుడు ఎవరైనా ఫ్యూజ్ని సరిచేయండి అని ఇలా అడగాలి. సమ్వన్ ప్లీజ్ ఫిక్స్ ద ఫ్యూజ్. సమ్వన్ ప్లీజ్ ఫిక్స్ ద ఫ్యూజ్. ఒక్కోసారి మనం ఏదైనా పని మొదలు పెట్టగానే కరెంటు పోతూ ఉంటుంది కదా. ఉదాహరణకు మేము చదువుకోవడం మొదలు పెట్టగానే కరెంటు పోయింది అని ఇలా చెప్పాలి. ద పవర్ వెంట్ ఆఫ్ ద మూమెంట్ వీ స్టార్టెడ్ స్టడీయింగ్. ద పవర్ వెంట్ ఆఫ్ ద మూమెంట్ వీ స్టార్టెడ్ స్టడీయింగ్. విద్యుత్ కనెక్షన్లు వదులుగా ఉండటం వల్ల విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి కదా. వదులుగా ఉండే కనెక్షన్లు వోల్టేజ్ హెచ్చుతగ్గులకు కారణమవుతాయి అని ఇలా చెప్పాలి. లూజ్ కనెక్షన్స్ కెన్ కాజ్ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్. లూజ్ కనెక్షన్స్ కెన్ కాజ్ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్. అలాగే ప్రస్తుతం వోల్టేజ్ చాలా తక్కువగా ఉంది అని ఇలా చెప్పాలి. ద వోల్టేజ్ ఈజ్ వెరీ లో రైట్ నౌ. ద వోల్టేజ్ ఈజ్ వెరీ లో రైట్ నౌ. వోల్టేజ్ తక్కువగా ఉన్నప్పుడు ట్యూబ్ లైట్లు సరిగా వెలగవు కదా. ట్యూబ్ లైట్ మిణుకు మిణుకుమంటుంది అని ఇలా చెప్పాలి. ద ట్యూబ్ లైట్ ఈజ్ ఫ్లిక్కరింగ్. ద ట్యూబ్ లైట్ ఈజ్ ఫ్లిక్కరింగ్. కొద్దిసేపటిలో కరెంటు వస్తుంది అని తెలిసినప్పుడు త్వరలో కరెంటు వస్తుంది అని ఇలా చెప్పాలి. పవర్ విల్ బి రిస్టోర్డ్ సూన్. పవర్ విల్ బి రిస్టోర్డ్ సూన్. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు చాలా పెరిగాయి కదా, విద్యుత్ ఖరీదు ఎక్కువైంది అని ఇలా చెప్పాలి. ఎలక్ట్రిసిటీ హ్యాస్ బికమ్ మోర్ ఎక్స్పెన్సివ్. ఎలక్ట్రిసిటీ హ్యాస్ బికమ్ మోర్ ఎక్స్పెన్సివ్. వేసవి కాలంలో మనం ఫ్యాన్లు, ఎయిర్ కండిషనర్లు ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. సాధారణంగా వేసవిలో కరెంటు బిల్లు పెరుగుతుంది అని ఇలా చెప్పాలి. ఎలక్ట్రిసిటీ బిల్ యూజువల్లీ ఇంక్రీజెస్ డ్యూరింగ్ ద సమ్మర్. ఎలక్ట్రిసిటీ బిల్ యూజువల్లీ ఇంక్రీజెస్ డ్యూరింగ్ ద సమ్మర్. కరెంటు బిల్లు సకాలంలో కట్టకపోతే కరెంటు సరఫరా నిలిపివేస్తారు కదా, అందుకే కరెంటు బిల్లు కట్టడం మర్చిపోవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ ఫర్గెట్ టు పే ద ఎలక్ట్రిసిటీ బిల్. డోంట్ ఫర్గెట్ టు పే ద ఎలక్ట్రిసిటీ బిల్. ఈదురు గాలులు వీచినప్పుడు కరెంటు తీగలు అస్తవ్యస్తంగా అవుతాయి కదా, అప్పుడు
కరెంటు తీగలు అస్తవ్యస్తంగా వేలాడుతున్నాయి అని ఇలా చెప్పాలి. ద పవర్ కేబుల్స్ ఆర్ హ్యాంగింగ్ డిజార్డర్లీ. ద పవర్ కేబుల్స్ ఆర్ హ్యాంగింగ్ డిజార్డర్లీ. అలాగే విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి అని ఇలా చెప్పాలి. ద ఎలక్ట్రిక్ పోల్స్ హ్యావ్ ఫాలెన్. ద ఎలక్ట్రిక్ పోల్స్ హ్యావ్ ఫాలెన్. విద్యుత్ సరఫరా నిలిపివేశారు అని ఇలా చెప్పాలి. ద పవర్ సప్లై హ్యాస్ బీన్ సస్పెండెడ్. ద పవర్ సప్లై హ్యాస్ బీన్ సస్పెండెడ్. అలాగే ఈ రోజు కరెంటు ఉండదు అని ఇలా చెప్పాలి. దేర్ విల్ బి నో పవర్ టుడే. దేర్ విల్ బి నో పవర్ టుడే. మనం అజాగ్రత్తగా ఉంటే కరెంటు షాక్ తగులుతుంది కదా, ఆమెకు విద్యుత్ షాక్ తగిలింది అని ఇలా చెప్పాలి. షీ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ షాక్. షీ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ షాక్. రాత్రిపూట కరెంటు పోతే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, రాత్రిపూట కరెంటు పోతే చికాకు వేస్తుంది అని ఇలా చెప్పాలి. ఇట్ అనాయిస్ మీ వెన్ ద పవర్ గోస్ అవుట్ ఎట్ నైట్. ఇట్ అనాయిస్ మీ వెన్ ద పవర్ గోస్ అవుట్ ఎట్ నైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.